ప్రపంచంలో ఇప్పుడు ఎంత అండి జనాభా? మహేంద్ర గారు ఎంత జనాభా? ఒక 700 కోట్ల ప్లస్. ఓకే, 700 కోట్ల జనాభాలో ఎక్కువ మంది ఆస్తికులు కదండి, దేవుని నమ్మేవాళ్ళగా. కాబట్టి మనం అంతా ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన అందరూ. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. ఇన్ని గొడవలు ఎందుకు సార్? ఎందుకు అంటే మీరు ఇందాక ఫస్ట్లో అడిగిన దానికోసం చెప్తున్నా. దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దానికోసం అంతర్ముఖ ప్రయాణం చేయాలి, పరిశోధన చెయ్యాలి, సాధన చెయ్యాలి, వెతకాలి. ఇదంతా అన్వేషణ ద్వారా మన భగవంతుని పట్టుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇదంతా మనకి పెద్దలు చెప్పారు. కానీ ఈ ఎడారి మతాలతో ప్రమాదం ఏంటంటే వాడు ఆల్రెడీ వంట చేసి అక్కడ పెట్టేస్తాడు, ఇది పర్ఫెక్ట్ టెస్టెడ్, నువ్వు తినేయాలి. ఇది తినలేదనుకో చచ్చిపోతావు. దీన్ని ఏమంటారు సార్? బెదిరింపే కదా సార్. సో వాడికి పరిశోధన చేయకూడదు. మేము ఆల్రెడీ పరిశోధన చేసాం, ఇక్కడ పెట్టేశాం, నువ్వు యాక్సెప్ట్ చేసేయి. యాక్సెప్ట్ చేయకపోతే నరకం.